ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రాబోతోంది అని చెప్పేసి బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో ఆయనే నటించబోతున్నట్లు తెలిపారు. రైట్, దీనిపై మనతో మాట్లాడేందుకు లక్ష్మీ పార్వతి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మీ పార్వతి గారు. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా రాబోతోంది. అంటే బంధువుల దగ్గర కూడా కనుక్కొని ఎటువంటి విషయాలు ఇంకా ప్రజలకు అభిమానులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా సేకరించే పనిలో ఉన్నట్టు చెప్తున్నారు. మరి సినిమా రాబోతోంది, మీకు ఏమనిపిస్తోందండి, మీ అభిప్రాయం ఏంటి? రాబోతుందంటే ఇంకా తెలీదు. జీవిత చరిత్రలు అంటే చాలా కష్టమైన విషయం అమ్మా. ఎందుకంటే కొన్ని వాస్తవాలు దాచాల్సి ఉంటుంది. కొన్ని వాస్తవాలు బయటికి తీస్తే విమర్శ కూడా వస్తుంది, అభిమానులే తట్టుకోలేనటువంటివి ఉంటాయి. దానితో ఈ రోజు మరి పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళది, ఎవరైతే ఎన్టీఆర్ కి ద్రోహం చేశారో, వెన్నుపోటు పొడిచారో వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు గనక మరి ఈ వాస్తవాన్ని తీయగలరా రేపు? అందువల్ల పూర్తిగా పొలిటికల్ గా తీయకుండా, లేదు సోషల్ గా అంటే సినిమా పరంగా చూసుకున్నా కూడా ఆయన అగ్ర శిఖరంలో నిలిచినటువంటి వ్యక్తి, రాజకీయ పరంగా కూడా అంతే స్థాయిలో ఉన్నారు. దేంట్లో కూడా ఇది తక్కువ అని లేదు. మరి ఏ కోణంలో ఈ సినిమా తీయబోతుంటారని మీరు అనుకుంటున్నారు? సముద్రం నవలంటే ఎంతైనా రాయొచ్చు, కానీ సినిమా అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడు ఆయన వర్మ గారు తీసి రక్త చరిత్రలో ఎన్టీఆర్ గారే చంపమన్నట్టుగా చూపిస్తే వీళ్ళెవరు కూడా ఆయన కనీసం ఎందుకని అడగల. నేను అడిగాను తప్ప. ఎన్టీఆర్ గారు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించినట్టు చూపించారు ఆయన అందులో. దాన్ని కనీసం వీళ్ళు ప్రశ్నించలేదు. అందువల్ల ఈ రోజు ఏదో వాళ్ళ బావగారికి అనుకూలంగా తీస్తే ఆ సినిమా అది ఎట్లా ఎక్కుతుంది? నిజాలనుకుని అందుకే జీవిత చరిత్ర తీసుకునేది చాలా కష్టమైనటువంటి విషయం. అందువల్ల నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని బ్రతుకున్నాను గనక వాళ్ళు ఏ విధంగా ఆయన జరిగిన అన్యాయం మీద దాన్ని వ్యతిరేకంగా తీస్తే నేను ఊరుకోను కదా, నేను కోర్టును ఆశ్రయిస్తాను తప్పకుండా. అందువల్ల అది ముందు అందుకనే అసలు ఏం తీస్తున్నారో ఏంటనేది చూడాలి. అంటే ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను ఒక సినిమా రూపంలో పూర్తిగా అందించేందుకు ఇస్ ఇట్ పాసిబుల్ అండి? సాధించిన ఘన విజయాల వరకే చేస్తే అంతవరకు ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే అటువంటి చారిత్రక పురుషుడు, ఆయన సాధించిన విజయాలన్నీ కూడా ఒక పాఠాలు గనక తర్వాత తరాల వాళ్ళు నేర్చుకోదగిన అంశాలుగా వాళ్ళు చూపిస్తే అంతవరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఆయన ఇప్పుడు రెండవ వివాహాన్ని చూపించకపోయినా తప్పే అవుతుంది. అప్పుడు అది దాచిపెట్టి వాళ్ళు చరిత్రకు ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. లేదు, తర్వాత ఆయన జరిగిన వెన్నుపోటుని చూపించకపోయినా అది చరిత్రని మసిగూసి మారేడికాయ చేసినట్టు, అంటే సమాధి చేసినట్టే అవుతుంది. అట్లాంటప్పుడు అది మేము ఊరుకోము. కనుక ఇట్లాంటి విషయాలు, వివాదాస్పదమైన ఎన్నో విషయాలు ఉన్నాయి కనుక వాటన్నిటిని తీయగలిగిన ధైర్యం ఉంటే తీయాలి సినిమా. లేనప్పుడు సరేలేండి, అసలు వాళ్ళు ఎలా తీయాలనుకుంటున్నారో తెలియకుండా దాని గురించి ముందే మాట్లాడటం మంచిది అనుకుంటున్నారండి. అంటే లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీఆర్ జీవిత చరిత్ర అన్నది మీరు అన్నట్టు ఒక నవలగా రాసేటైతే ఎంతైనా రాయొచ్చు, కానీ ఒక సినిమా 3 గంటల సినిమా తీయాలి, ఇప్పుడైతే ఇంకా 2.5 గంటలే వస్తుంది. ఇటువంటి సినిమా తీయాలి అని అన్నప్పుడు ఏ అంశాన్ని ఎక్కువగా తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఎలా తీస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేనైతే ఇప్పుడు చెప్పాను కదమ్మా, నేను రాశాను కదా, ఆయన బయోగ్రఫీ 2 వాల్యూమ్స్ గా రాశాను. ఫస్ట్ వాల్యూమ్ నేను రాసినట్టు ఎవ్వరూ రాయలేరు. ఎందుకంటే స్వయంగా ఆయన చెప్పిన చరిత్ర నేను రాశాను కనుక ఫస్ట్ పార్ట్ చాలా వాల్యుబుల్. అట్లా తీసుకొని ఆయన చిన్నప్పటి సంఘటనలు, కుటుంబంలో జరిగిన గొడవలు, ఆస్తంతా పోగొట్టుకొని విజయవాడ వచ్చినటువంటిది, అక్కడ మరి పాలు అమ్ముకొని ఆయన ఇళ్ళు తిరిగి పాలు పోసి అంత కష్టపడి పైకి వచ్చి బిఏ చదివి తర్వాత సబ్ రిజిస్ట్రార్ గా చేరి ఆ తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళి అక్కడ కూడా అగ్రనటుడుగా వెలుగొంది 310 సినిమాల్లో ఆయన అసలు సాటి లేదంపించుకొని పౌరాణిక పాత్రలో మరి ప్రపంచంలోనే తనతో పోలిక తగిన నాయకుడే లేడు, హీరో లేడు. అట్లాంటి అఖండమైన విజయం పరిశ్రమగా మార్చినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. తర్వాత 9 నెలల్లోనే పార్టీని స్థాపించి అఖండమైన విజయం సాధించి అధికారాన్ని తీసుకొచ్చిన ఘనత అయింది. కిలో 2 రూపాయల బియ్యం లాంటి పథకాలు తీసుకొచ్చి పేదవర్గాలను ఆదుకున్నారు. తర్వాత తెలుగుదేశం అంటే ఒక పేదల పార్టీగా, తర్వాత తెలుగు జాతికి ఒక సింబాలిక్ గా ఏర్పరిచిన పార్టీ
ఈ రోజు గద్దలు దన్నుకుపోయి దాన్ని ఇష్టం వచ్చినట్టు రాబందులు గద్దలు మరి ప్రజల్ని తీర్చి చెండాడుతా ఉన్నారు. అందువల్ల ఇట్లాంటి పరిస్థితులన్నీ ఆయన చివరి జీవితంలో జరిగిన విషాదం. కుటుంబం అంతా కొడుకులు అల్లుళ్ళు అందరూ ఏకమై ఆయన ఏ విధంగా అవమానించారు, ఇవన్నీ కూడా తీస్తే మరి బాగుంటుంది. నిజంగా చరిత్ర తీసిన ఆ ధైర్యం బాలకృష్ణకు ఉందని నేను కూడా అభినందిస్తాను. అందువల్ల ఎట్టి పరిస్థితులు ఆయన తీయలేడు, వాళ్ళ భావన కాదని. కనుక ఏ విధంగా ఆయన జీవిత చరిత్రకు వీళ్ళు న్యాయం చేస్తారో చెప్పండి, పోనీ మీరైనా చెప్పండి. అది ఏ విధంగా, నేను మీ కళ్ళ ముందు జరిగిందే కదా. ఇంతమంది ఆంధ్రప్రదేశ్ లో చూస్తా ఉండగా ఆయన నిలువునా దించేశారు పదవి నుంచి, ఏదో వంకలు చెప్పారు. ఈ రోజు ఆయన కొడుకు మరి ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నాడు, ఇప్పుడు మంత్రి ఇస్తా ఉన్నాడు, ఏ బేస్ మీద ఇస్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఎవరిది? థ్యాంక్ యూ అండి లక్ష్మీ పార్వతి గారు ఫోన్ లైన్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లక్ష్మీ పార్వతి గారు ఫోన్ లైన్ లోకి వచ్చి మీ యొక్క స్పందన తెలియజేసినందుకు.